హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయస్ లైఫ్ స్టైల్. నా పేరు విజయశ్రీ. ఈరోజు మనం ఎంతో హెల్తీగా ఉండే బాదం డ్రింక్ మిక్స్ తయారు చేసుకుందాం. వచ్చేయండి ఫ్రెండ్స్. బాదం డ్రింక్ మిక్స్ తయారు చేయడానికి ముందుగా మనం ఒక కప్పు బాదం తీసుకోవాలి. ఈ కప్పు బాదాన్ని ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రై చేసుకోవాలి. బాదం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బాదంకి 3 కప్పుల షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా బాదం వేసుకుని గ్రైండ్ చేసుకుందాం, తర్వాత షుగర్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పౌడర్లో ఈ 3 కప్స్ షుగర్ కూడా వేసి తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ 1 స్పూన్, తర్వాత 2 స్పూన్స్ కార్డమమ్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్, యాలకి పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉన్న బాదం డ్రింక్ మిక్స్ తయారైపోయింది. ఇప్పుడు కొంచెం జీడిపప్పుని, బాదం పప్పుని ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇలా ముక్కలు చేసుకున్నాను. ఇవి కూడా ఈ పౌడర్లో వేసి కలిపేసుకుందాం. మనం ఎప్పుడైనా పాలలో వేసుకుని కలుపుకున్నప్పుడు ఇవి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జార్లోకి తీసుకుందాం. బాదం డ్రింక్ మిక్స్ తయారైపోయిందండి. ఇప్పుడు మిల్క్ తీసుకొని ఇప్పుడు ఈ బాదం డ్రింక్ మిక్స్ని 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ బాదం గీర్ని
మనం ఫ్రీజ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత తాగితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన డెకరేషన్ చేద్దాం. కొంచెం బాదం పలుకులతో జీడిపప్పుతో కాస్త డెకరేషన్ చేసుకుంటే లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే బాదంగీర్ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.